నమస్కారం. ముందు ఈరోజు ఒక రిఫండ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున మన రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో సైబర్ క్రైమ్ బాధితులకు పోయిన డబ్బు రిఫండ్ చేయడం ఎప్పుడూ జరగలేదు. సో ఒకేసారి 1240 మంది బాధితులకు 22,47,00,000 రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఎంత రిఫండ్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు చూస్తే 2023 సంవత్సరం వరకు 1,10,84,183 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. 2024 సంవత్సరం 3,75,26,625 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2025 సంవత్సరం మేము రిఫండ్ చేసాము 12,63,01,520 రూపాయలు. ఈ సంవత్సరం 2 నెలల 10 రోజులు ఆ టైంలోనే మనం దాదాపు 5 కోట్ల రిఫండ్ చేస్తున్నాం. 4,98,42,11 రూపాయలు. సో ఈరోజు వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ రిఫండ్ చేసిన సైబర్ నేర బాధితులకు రిఫండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 22,47,24,369 రూపాయలు. సో ఈ మన DCP 1 శ్రీ మణి కంఠ గారి ఆధ్వర్యంలో అండ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు భవానీ ప్రసాద్ అండ్ BM ప్రసాద్ ఇద్దరి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ SIలు ASIలు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేసి ఇది ఈ అచీవ్మెంట్ సాధించారు. అందులో చూస్తే మన సైబర్ క్రైమ్స్ చూస్తే దాదాపు 77% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, 8% వచ్చేసి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ వచ్చేసి 7%, సెక్స్టార్షన్ వచ్చేసి 4%, ఈకామర్స్ ఫ్రాడ్ వచ్చేసి 3%, మిగిలిన ఫ్రాడ్స్ వచ్చేసి 1%. సైబర్ క్రైమ్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశం నుండి ఎంత పోగొట్టున్నారని చూస్తే 2021 సంవత్సరం 4.5 లక్షల కేసులు, 2022 సంవత్సరం 10,29,000 కేసులు, 2023 సంవత్సరం 15,96,000 కేసులు, 2024 సంవత్సరం 22,68,000 కేసులు. అంటే కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే మాదిరిగా మొత్తం పోయిన సంవత్సరం
మన దేశంలో 30,211 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సైబర్ క్రైమ్ వల్ల భారతీయులు నష్టపోయారండి. సో వైజాగ్ సిటీ చూస్తే 2019 సంవత్సరం 4,20 సంవత్సరం కూడా ఆల్మోస్ట్ సేమ్ 4.5 కోట్ల, 21 సంవత్సరం 6.5 కోట్లు, 22 సంవత్సరం 13.5 కోట్లు, 23 సంవత్సరం 29.5 కోట్లు, 20 చూడండి క్వాంటమ్ జామ్ జరిగింది. 24 సంవత్సరం 104,23 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ పోయినాయి. అండ్ 2025 అంటే పోయిన సంవత్సరం 121 కోట్లు కంటే ఎక్కువ పోయినాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 కోట్లు పోయినాయి. సో ఈ తిరు చూస్తే ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అదే అమౌంట్ పోతుందని మేము అంచనా వేస్తున్నాం. ఇంతవరకు పోయిన అమౌంట్ వైజాగ్ నగరంలో సైబర్ క్రైమ్ బాధితులు మా లెక్క ప్రకారం 304,77,38,000 రూపాయలు పోగొట్టుకున్నారు. సో ఈ పరిస్థితిలో ఈ సైబర్ క్రైమ్ బాధితులకు అంత భారీ మొత్తంలో అమౌంట్ రిఫండ్ చేయడం అది హర్షణీయం. మేము ఈ DCP 1 గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం అరెస్ట్ కూడా చూస్తే ఆ సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2019 సంవత్సరం 1 అరెస్ట్, 20 2 అరెస్ట్, 21 11 అరెస్ట్, 22 26 మంది అరెస్ట్, 23 91 మంది అరెస్ట్, 24 144 మంది అరెస్ట్. ఈ సంవత్సరం చూడండి 2 నెలల 10 రోజుల్లో 25, పోయిన సంవత్సరం 153 మంది అరెస్ట్. సో అరెస్ట్ సంఖ్య మనం పెంచుతూనే ఉన్నాము. ఈరోజు వరకు మొత్తం 558 మందిని అరెస్ట్ చేయడం జరిగింది విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా. సో ఇంతకుముందు మన అందరికీ తెలుసు ఇన్స్టంట్ లోన్ యాప్ ఫ్రాడ్లో 60 లక్షల క్రిప్టో కరెన్సీ మనం రికవర్ చేసి పబ్లిక్కి పంచుకోవడం జరిగింది. నెక్స్ట్ అది కాకుండా పీస్ పే లీగల్ పేమెంట్ అగ్రిగేటర్ బాస్ట్ అందులో కూడా కేసు రిజిస్టర్ చేసి మనం మేజర్ రికవరీ చేయడం జరిగింది. 600 ఆల్మోస్ట్ 700 బ్యాంక్ అకౌంట్స్, సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, CPU, మానిటర్, TRX హార్డ్వేర్, రౌటర్, ఎలక్ట్రానిక్ డివైస్, బైక్, బండి, గోల్డ్ రింగ్స్ అన్నీ రికవర్ చేయడం జరిగింది. సో స్పెషల్ సపోర్ట్ మనం CJM కోర్ట్ జడ్జ్, AP CJM కోర్ట్ ఆ కోర్ట్ ఆర్డర్ మనం ఏదైనా డబ్బు రిటర్న్ చేయాలంటే ఫస్ట్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ కోర్ట్ సానుకూలంగా స్పందించి ఈ ఆర్డర్స్ ఇష్యూ చేయడం, తర్వాత మేము అది బ్యాంక్తో పర్సూ చేసాము పగలు రాత్రి. మన భారతదేశంలో ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పర్సూ చేయడం జరిగింది. ఆ పగలు రాత్రి కృషి చేయడం వలన ఇది సాధ్యమైంది. మన డెడికేటెడ్ రిఫండ్ టీం కూడా సైబర్ క్రైమ్ పోలీస్
పెట్టరండి, ఎస్ఐ రాంబాబు, విమెన్ పీసీ మణి, కానిస్టేబుల్ శ్రీనివాసరావు, రామకృష్ణ, సాయి శ్రీనివాస్ అండ్ రాజు సేయాద్రి, హోంగార్డ్ సాయి శ్రీనివాస్, హోంగార్డ్ రాజు సియాద్రి, వాళ్ళందరినీ కూడా నేను సభముఖంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. సో ఈ సందర్భంగా బాధితులందరికీ చెప్తున్నా, ఇంకా కొందరికి ఇంకా మేము రిఫండ్ చేయలేకపోయాం ఇప్పటి వరకు, కానీ వైజాగ్ సిటీ పోలీస్, వైజాగ్ సైబర్ క్రైమ్ వింగ్ పగలు రాత్రి కృషి చేస్తుంది. మీరందరికీ కూడా 1 by 1 మేము డబ్బు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. త్వరలో మీకు కూడా డబ్బు రిఫండ్ చేయడం జరుగుతుందని మేము సభముఖంగా ప్రామిస్ చేస్తున్నాం, హామీ ఇస్తున్నాం. అది కాకుండా ఇంతకుముందు 10 మంది లోన్ ఆఫ్ విక్టిమ్స్కి కూడా 1,50,000 అది కూడా ఈరోజు రిఫండ్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం దాదాపు 60 లక్షలు రిఫండ్ చేస్తాము. ఇంకా ఈ మిగిలిన అమౌంట్ కూడా ఆ లోన్ ఆఫ్ విక్టిమ్స్కి రిఫండ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు ఫ్రాడ్ తీరు చూస్తే స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, ఈజీ టాస్క్ గేమ్ ఫ్రాడ్, ఈ మేజర్ హెడ్స్ ఇవే. అందులో చాలామంది మోసపోయారు. వాళ్ళను పిలిపించి ఈరోజు మీ సమక్షంలోనే 38 మందికి అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇది కాకుండా ఇంకా 10 మందికి మనం లోన్ ఆఫ్ ఫ్రాడ్ వాళ్ళు కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. సో 100% రిఫండ్ మనం ఇంతవరకు చేయలేకపోయాము, కానీ హైయెస్ట్ 80% వరకు మనం హైయెస్ట్ 87%, అది 85% వరకు, 87% వరకు మనం 96 100% కూడా ఉంది. కొల్లు సూర్యనారాయణకి 100% రిఫండ్ అయిపోయింది. డిజిటల్ అరెస్ట్ 100% రిఫండ్ అయిపోయింది. సో డిఫరెంట్, కొందరికి మొత్తం ఇవ్వగలిగాము, కొందరికి సో ఆ విధంగా మనం ఇది చూపిస్తున్నాం. ఎంత పర్సెంట్ మనం రిటర్న్ చేయగలిగాము, చేస్తున్నాం, అది కూడా మీకు చూపిస్తున్నాం. సో ఈ సందర్భంగా బాధితులందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నాం, ఎవరికి ఇంకా ఫుల్ అమౌంట్ రాలేదు ఆ మిగతా అమౌంట్ కూడా రిటర్న్ చేయడానికి మేము పగలు రాత్రి కృషి చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం.